నమస్తే, వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం కేతు ఇన్ ఫస్ట్ హౌస్. ఫస్ట్ హౌస్ అంటే ఏంటి? మన యొక్క సెల్ఫ్ అండ్ మన యొక్క పర్సనాలిటీ, మన యొక్క ఆలోచన విధానం, ద వే వీఆర్ బిహేవింగ్ అండ్ ద వే వీఆర్ స్పీకింగ్ అన్నీ కూడా మనకి ఫస్ట్ హౌస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మన లైఫ్ పాత్ అండ్ లైఫ్ డెస్టినేషన్ అనేది ఫస్ట్ హౌస్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ కేతు ఉన్నప్పుడు, కేతు అంటే మీకు ఏం చెప్పాం, మిస్టీరియస్ పర్సనాలిటీ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ డిటాచ్డ్ పర్సనాలిటీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ హౌస్లో కేతు ఉన్న పీపుల్కి అందరికీ కూడా మీరు చాలా డిఫరెంట్ అండ్ మిస్టీరియస్గా ఉంటారనమాట. నెక్స్ట్ సీక్రెటివ్ నేచర్. సో మీ యొక్క పర్సనల్ ప్లాన్స్ కావచ్చు, గోల్స్ కావచ్చు, అన్నీ కూడా అందరికీ చెప్పారనమాట. ఒక రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఒక సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. నెక్స్ట్ స్ట్రాంగ్ మోరల్స్ అండ్ హానెస్టీ అనమాట. అంటే బాగా నమ్మకంగా ఉండగలుగుతారు, నమ్మకంగా పని చేయగలుగుతారు, ఒక మంచి ఎథిక్స్తో బ్రతుకుతారు అనమాట. సో కేతు ఫస్ట్ హౌస్లో ఉన్న పీపుల్. సో నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ హౌస్లో కేతు ఉన్న పీపుల్ స్పిరిచువల్ జర్నీని మొదలు పెట్టండి. స్పిరిచువల్ జర్నీ మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు మీ లైఫ్లో పాస్ట్ లైఫ్ కర్మాస్ కావచ్చు, అవన్నీ కూడా క్లీనింగ్ అనేది జరుగుతుంది. అంటే సెల్ఫ్ క్లెన్జింగ్ అనేది ఖచ్చితంగా జరిగి మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటుంది అనమాట. సో స్పిరిచువల్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి.